మార్నింగ్, శుభోదయం. వెల్కమ్ టు యోగ మంత్ర. మన జీవన విధాన్ని మార్చేసి ఒక గాడిలో పెట్టి సమన్వయంతో పాటు ఉత్తేజాన్ని నింపి ఆయుష్ని పెంచే ఒక క్రియే యోగా. ఇవాళ మన యోగ మంత్రలో ఉతన్ మండాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో భక్తి క్రియ ప్రాణాయామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భక్తిక్రియ ప్రాణాయామం. ముందుగా ఈ ప్రాణాయామంలో వజ్రాసనంలో కూర్చుని కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా ఓ 20 సెకండ్లు చేయాలి. తర్వాత జ్ఞానముద్రను తీసి ఛాతి ముందు భాగంలో నమస్కార ముద్రను వేయాలి. ఇలా 10 సెకండ్లు చేయాలి. తర్వాత నమస్కార ముద్రను నెమ్మదిగా ముఖానికి ఎదురుగా తీసుకువస్తూ నెమ్మదిగా తలను ముందుకు నమస్కార ముద్రలో ఉన్న చేతులకు ఆనించాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. తర్వాత తిరిగి నమస్కార ముద్రను ఛాతీ దగ్గరకు తీసుకువస్తూ నెమ్మదిగా తలను కూడా సాధారణ స్థితికి తీసుకురావాలి. సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి నమస్కార ముద్రను తీసి 2 చేతులను ముందుకు వెనక్కి చాపుతూ ఛాతిని ముందుకు తీసుకురావాలి. ఇలా 2 చేతులను శరీర ముందు భాగంలోకి తెచ్చి 2 అరచేతులను కలుపుతూ ఛాతిని వెనక్కి లాగినట్టు ఉంచాలి. ఈ సమయంలో నోటి ద్వారా గాలిని పీల్చుతూ వదులుతూ ఉండాలి. ఇలా 10 సెకండ్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత తిరిగి ఛాతి ముందు భాగంలో నమస్కార ముద్ర వేయాలి. 10 సెకండ్లు సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ నెమ్మదిగా తలను వంచి చేతి వేళ్ల చివర ఆనే విధంగా ఉంచాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి చేతులను వెనక్కి చాపుతూ తిరిగి శరీరానికి ఎదురుగా 2 చేతులను కలుపుతూ నోటితో గాలిని వదులుతూ ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈ సమయంలో తలను ఛాతిని కూడా కదలికలకు అనుగుణంగా ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా సుమారు 90 సెకండ్ల పాటు ఈ ప్రక్రియను కొనసాగించాలి.
తర్వాత నెమ్మదిగా చేతులను కిందికి దించి అరచేతులు ఒకదానిలో ఒకటి ఉంచి కళ్ళు మూసుకోవాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా నమస్కార ముద్రలోకి వచ్చి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ భక్తిక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఈ భక్తిక్రియ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీ అండ్ మైండ్ లో ఉండే స్ట్రెస్ ని పోగొట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ఉతన్ మందాసనం చేసే ముందు ఈ ఆసనానికి తగ్గట్టుగా మన బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేసుకోవడానికి వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత ఉతన్ మందాసనం ఎలా చేయాలో చూసేద్దాం. వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి తలను ముందుకు వంచి గడ్డాన్ని మోకాళ్లకు ఆనించి ఉంచి 2 చేతులు నడుము వెనక భాగంలో కలిపి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల తర్వాత తల నడుమును నిటారుగా ఉంచి 2 చేతులను వెనక్కి ముందుకు వేగంగా ఆడించాలి. ఇలా 10 సార్లు చేసిన తరువాత 2 చేతులను ఒకదాని తర్వాత ఒకటి గాలిలోకి ఎత్తి కిందికి దించుతూ వేగంగా 10 సార్లు చేయాలి. తరువాత 2 చేతులను తల నడుముతో సహా స్ట్రెచ్ చేస్తూ ఎడమవైపుకి మరలా కుడివైపుకి పలుమార్లు స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత 2 చేతులను 2 తొడలపై ఉంచి తలను నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందుకు తీసుకువచ్చి తిరిగి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇంకో 2 సార్లు తిప్పి తలను ముందుకు తీసుకురావాలి. ఈ విధంగా ఒక 5 సార్లు చేయాలి. తరువాత తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి ఇప్పుడు తలను వెనక్కి ముందుకు వంచుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 5 సార్లు చేయాలి. ఇప్పుడు 2 అరచేతులు మరియు 2 పాదాలు నేలకు ఆనించి నడుమును గాలిలో ఉండే విధంగా అంటే ఏ ఆకారంలో నిలబడాలి. శ్వాసక్రియను కొనసాగించాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. తరువాత కాలి మడమలు పైకి ఎత్తి కాలి వేళ్లు నేలకు ఆనించి ఉంచి కొంచెం ఎడంగా జరిపి ఉంచాలి. తరువాత అదే స్థితిలో మోకాళ్లను వంచి నేలకు ఆనిస్తూ మరలా కాళ్లను నిటారుగా చేస్తూ సుమారు ఇలా 10 సార్లు చేయాలి. తరువాత పూర్వస్థితికి అంటే ఏ ఆకారంలోకి రావాలి. ఇప్పుడు కుడి కాలి పాదాన్ని 2 చేతుల పక్కన ఉంచి ఎడమ కాలిని వెనక్కి చాపి కాలి వ్రేళ్లను నేలకు ఆనించి ఉంచాలి. చేతులు కుడికాళ్ళు బెండ్ అవ్వకుండా ఎడమ మోకాలిని నేలకు ఆనిస్తూ గాలిలోకి ఎత్తుతూ 5 సార్లు చేయాలి. ఇలా చేసి కుడికాలిని 2 చేతుల మధ్యకు తెచ్చి రిలాక్స్ అవ్వాలి. తరువాత కుడికాలిని వెనక్కి చాపి కాలివ్రేళ్లను నేలకు ఆనించి ఉంచి ఎడమ కాలిని మోకాలి వరకు ఫోల్డ్ చేసి 2 చేతుల మధ్య నేలకు ఆనించి ఉంచాలి. తర్వాత కుడి కాలుని నేలకు ఆనిస్తూ గాలిలోకి ఎత్తుతూ 5 సార్లు రిపీట్ చేయాలి. తరువాత కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్ల మీద తల ఉండేలా ఉదర భాగం తొడలకు ఆనే విధంగా కూర్చొని 2 చేతులు ముందుకు చాపి ఉంచాలి. చూడ్డానికి కప్ప ఆకారంలో కూర్చోవాలి. తరువాత అదే స్థితిలో వెనక్కి వాలి చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచి మోకాళ్ళని ముఖానికి ఆనే విధంగా దగ్గరకు తీసుకువచ్చి తరువాత తలను మోకాళ్లకు ఆనే విధంగా తీసుకువస్తూ ఈ ప్రక్రియను వేగంగా కొనసాగించాలి. ఇలా 10 సార్లు చేసి రిలాక్స్ అయిన తర్వాత
కుడి కాలిని 90 డిగ్రీల కోణంలో గాలిలో ఎత్తి దించాలి. ఇప్పుడు ఎడమ కాలిని 90 డిగ్రీల కోణంలో గాలిలోకెత్తి దించాలి. అలాగే 2 కాళ్లను ఒకేసారి గాలిలోకి ఎత్తి మోకాళ్ల వరకు దించుతూ 10 సెకండ్ల పాటు చేయాలి. తరువాత ఫోల్డ్ చేసిన కాళ్లను అలాగే ఉంచి తలను నెమ్మదిగా పైకి ఎత్తి 2 చేతులతో మోకాళ్లను పట్టుకొని 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా కాళ్లను తలను కిందికి దించి శవాసనంలోకి రావాలి. ఇలా 10 సెకండ్లు రిలాక్స్ అవ్వాలి. తరువాత పక్కకు తిరిగి పడుకొని మోచేతిని నేలకు ఆనించి ఈ స్థితిలో తలను పెట్టుకుని కుడి కాలిని నేలమీదే ఉంచి ఎడమ కాలిని గాలిలోకి ఎత్తి తిరిగి కిందికి దించుతూ 10 సార్లు చేయాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత కాలిని గాలిలోనే కాసేపు ఉంచాలి. నెమ్మదిగా శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత తల కింద ఉన్న చేతిని నేల మీద చాపి తలను కూడా నేలకు ఆనించి తిరిగి ఎడమ కాలిని పైకి కిందికి స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత అదే స్థితిలో ఉంచిన కాలిని వెనక్కి ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకొని ఉండాలి. ఇలా 10 సెకండ్లు చేయాలి. తరువాత ఎడమ కాలిని సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత తలతో సహా నడుమును నెమ్మదిగా పైకి ఎత్తి 2 చేతుల మీద బ్యాలెన్స్ అయ్యి 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని శ్వాసక్రియను కొనసాగించాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ఉత్తాన మండూకాసనం వామప్ని ముగించవచ్చు. ఉత్తాన మండూకాసనం సుఖాసనంలో కూర్చుని కళ్ళు మూసి జ్ఞానముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. తరువాత ఒక ప్రశాంత స్థితికి చేరుకున్నాక నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 కాళ్లను ఎడంగా జరిపి మోకాళ్ల వరకు ఫోల్డ్ చేసి కూర్చోవాలి. ఇలా చేశాక 2 కాళ్లకు మోచేతులు ఆనే విధంగా పొట్ట భాగంలో నమస్కార ముద్ర వేయాలి. తలను సాధారణ స్థితిలో ఉంచి శ్వాసక్రియను కొనసాగించాలి. తరువాత నెమ్మదిగా తలను ముందుకు దించి గడ్డం ఛాతి భాగంలో ఆనే విధంగా ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను నెమ్మదిగా పైకి ఎత్తాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేస్తూ శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ ఉత్తాన మండూకాసనం చేయడం వలన ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. తరువాత అదే స్థితిలో నెమ్మదిగా నమస్కార ముద్రను కిందికి దించి నేల మీద ఉంచాలి. ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత నమస్కార ముద్రను తిరిగి ఉదర భాగంలోకి తెచ్చి తర్వాత నెమ్మదిగా తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. తరువాత అరికాళ్లు నేల మీద ఉంచి మోకాళ్లను ఫోల్డ్ చేసి మడమలను పిరుదులకు ఆనే విధంగా కూర్చోవాలి. తరువాత 2 చేతులను మోకాళ్లపైనుంచి ముందుకు చాపి ఛాతిని తొడలకు ఆనే విధంగా ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన ఛాతి భాగం దృఢంగా తయారవుతుంది. ఇలా 20 సెకండ్లు ఉండాలి. తరువాత 2 చేతులతో నమస్కార ముద్రను వేసి ఛాతి దగ్గర ఉంచాలి. ఈ ఉత్తాన మండూకాసనం చేయడం వలన భుజాల కండరాలు మరియు ఉదర భాగంలో ఉండే కండరాలు దృఢంగా తయారయ్యి ఆయా భాగాలు పటిష్టంగా ఉండేలా చేస్తాయి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి.
తరువాత నెమ్మదిగా కాళ్ల మడుమలను ఎత్తి నెమ్మదిగా నడుమును కొంచెం పైకి ఎత్తి గాలిలో ఉంచి శరీర బరువు అరికాళ్ల వేళ్ల మీద పడేలా ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన సయాటికా ప్రాబ్లం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత నమస్కార ముద్ర నుంచి చేతుల్ని తీసి ముందుకు చాచి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. తరువాత 2 చేతులతో తిరిగి నమస్కార ముద్రను వేసి ఛాతీ దగ్గర ఉంచి పాదాలను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉండాలి. తర్వాత 2 చేతులతో తిరిగి నమస్కార ముద్రను వేసి ఛాతీ దగ్గర ఉంచి పాదాలను నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను దించి పాదాల కింద చేతులు ఉంచాలి. తరువాత నెమ్మదిగా ఇదే స్థితిలో నడుమును గాలిలోకి పైకి లేపి నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా నడుమును కిందికి దింపాలి. 2 చేతులు పాదాల కింద నుండి తీసి నమస్కార ముద్రను వేసి ఆ తర్వాత 2 కాళ్ల అరికాళ్లను కలిపి ఉంచాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియ కొనసాగించాలి. ఆ తరువాత నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవ్వాలి. తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ఉత్తాన మండూకాసనంను ముగించవచ్చు. ఈ ఉత్తన్ మందాసనం చేయడం వల్ల లంగ్స్ ఫంక్షనింగ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. ఈ ఉత్తన్ మందాసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం చేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. కౌంటర్. సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్రను వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు ఎడమ కాలిని ముందుకు చాపి గాలిలో ఉంచాలి. 2 చేతులు ఇరువైపులా నేల మీద ఉంచాలి. కుడి కాలిని మోకాలి వరకు ఫోల్డ్ చేసి ఎత్తి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత ఎడమ కాలిని మోకాలు వరకు ఫోల్డ్ చేసి కుడి కాలిని గాలిలోకి ముందుకు చాచి ఉంచాలి. తరువాత 2 చేతులను కుడి కాలికి ఇరువైపులా గాలిలో చాచి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. తరువాత కుడి కాలిని ఫోల్డ్ చేసి 2 చేతులు నేల మీద ఉంచి నడుమును పైకి లేపుతూ తలను 2 మోకాళ్లకు ఆనించి తల మీద 2 చేతులు కట్టేసినట్టు ఉంచాలి. మోకాళ్లకు వెన్నుముకకు సర్జరీ జరిగినవారు, తీవ్రమైన నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం చేయకపోవడం మంచిది. ఇలాగే 10 సెకండ్లు ఉండాలి. తరువాత చేతుల్ని విడదీసి 2 కాళ్లను పట్టుకొని ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి.
ఆ తరువాత నెమ్మదిగా నడుమును కిందికి దించి చేతులు నేల మీద ఉంచి క్యాట్ పోజ్లోకి వచ్చి మోకాళ్ళ నుంచి పాదాలను వెనక్కి గాలిలో ఎత్తి ఉంచాలి. తర్వాత 2 చేతులను నేల మీద నుంచి తీసి తలతో సహా నడుమును సాధారణ స్థితికి తీసుకురావాలి. 2 చేతులతో 2 పాదాలను పట్టుకొని బ్యాలెన్స్ అవుతూ ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతులు నేలకు ఆనించి ఉంచాలి. ఇలా 20 సెకండ్లు ఉన్న తర్వాత గాలిలో ఉన్న పాదాలను ఒకదాని మీద ఒకటి ఉంచాలి. అలాగే 2 చేతులను ఒకదాని మీద ఒకటి ఉంచి తలను పైకి ఎత్తి ముందుకు చూస్తూ ఉండాలి. ఈ స్థితిలో వీలైనంతసేపు కొనసాగాలి. ఆ తరువాత పాదాలను దించి నడుమును పాదాలకు ఆనించి తలను ముందుకు వంచి 2 చేతుల మీద ఆనించి ఉంచాలి. ఈ విధంగా 10 సెకండ్లు ఉండాలి. తరువాత సుఖాసనంలోకి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి రిలాక్స్ అవ్వాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ ఉత్తాన మండూకాసనంను ముగించవచ్చు. ఈ కౌంటర్ ఆసనం చేయడంతో ఉత్తన్ మందాసనం సంపూర్ణ యోగ క్రియ పూర్తయినట్టు భావించాలి. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిద్దాం. బ్రీత్ ఇట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Yours Lasya signing off. Bye.